And then we see in verse 21 something wonderful that we can learn from the actions of Jesus. ఇక్కడ 21వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యాలను బట్టి కూడా మనం కొన్ని అద్భుతమైన విషయాలు నేర్చుకోవచ్చు. As I said, we can learn from his words and we can learn from his actions too. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఆయన మాటల ద్వారా మనం నేర్చుకోవచ్చు, ఆయన చేసిన క్రియల ద్వారా కూడా మనం నేర్చుకోవచ్చు. And Jesus went away from there and withdrew into the district of Tyre and Sidon. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా. Now Tyre and Sidon was outside the borders of Israel. తూరు సీదోనులు మనం చూసినట్లయితే ఇశ్రాయేలు సరిహద్దులకు వెలుపల ఉన్న ప్రాంతాలు అవి. Jesus hardly ever went outside the borders of Israel. This is one of the only times he went. యేసుక్రీస్తు ప్రభువారు ఇశ్రాయేలు సరిహద్దులు దాటి వెళ్ళిన ఒకే ఒక్కసారి ఇది. And it's interesting why he went. He once said, I'm only called to deal with people in Israel. ఆయన ఎందుకు వెళ్ళాడు అని చూడటం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఒకసారి ఆయన చెప్పింది ఏంటంటే, నేను ఇశ్రాయేల్ వారికి సువార్త చెప్పడానికే వచ్చాను అని ఆయన చెప్పారు. He says that right here in verse 24. I was sent only to the lost sheep of the house of Israel. 24వ వచనంలో ఆయన చెప్పింది ఏంటంటే, ఇశ్రాయేలు ఇంటివారే నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదని. That's it. Why did he go to Tyre and Sidon then? మరి అలా అయితే తూరు సీదోను ఎందుకు వెళ్ళాడు ఆయన? When he was sent only to the lost sheep of the house of Israel. ఇశ్రాయేలు ఇంటివారే నశించిన గొర్రెల యొద్దకే ఆయన పంపించబడినప్పుడు. That's a very interesting thing, and particularly when you see where he was. I mean, if you compare this with other Gospels, he was by the lake of Galilee, the Sea of Galilee. ఆయన ఎక్కడ ఉన్నాడు అని చూసినట్లయితే మనకు ఆశ్చర్యకరంగా ఉంటుంది. వేరే సువార్తల్లో మనం చూసినప్పుడు ఆయన గలిలయ సముద్ర తీరమున ఉన్నట్లుగా మనం చూస్తాం. And from there, if you look at a map, Tyre and Sidon is probably about 80 kilometers away by road. అక్కడ నుండి మన మ్యాప్లో చూసినట్లయితే తూరు సీదోనుల ప్రాంతము 80 కిలోమీటర్ల దూరం ఉంటుంది రోడ్డు మార్గాన. And Jesus didn't travel by chariots. There was no other mode of transport available to Christ other than his own 2 feet. యేసుక్రీస్తు ప్రభువారు రథముల మీద ఏమి వెళ్ళలేదు. ఆయన 2 కాళ్ళు తప్ప ఆయన వెళ్ళటానికి మరొక ప్రయాణ సాధనాలు ఏమీ లేవు ఆయనకి. Can you imagine how long it took for him to walk 80 kilometers? 80 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళటానికి ఆయనకు ఎంత సమయం పట్టి ఉండొచ్చు? Or even if it was 60 kilometers. ఒకవేళ 60 కిలోమీటర్లు అయినా సరే it would have taken him a whole day. ఆయనకి రోజంతా పట్టి ఉండొచ్చు. I mean, if he was continuously walking, it would take 16 or 17 hours. నిరంతరం నడుస్తూ నడుస్తూ వెళ్తే 16-17 గంటల సమయం పడుతుంది. Why did he walk such a big distance? ఎందుకు అంత దూరం ఆయన నడిచి వెళ్ళారు? It's a very interesting question. ఇది ఎంత ఆసక్తికరమైన ప్రశ్న. And there he beheld a Canaanite woman. అక్కడ ఒక కనానీయురాలైన స్త్రీ ఆయన దగ్గరకు వచ్చింది. Now the Canaanites were the people whom Israelites were supposed to destroy completely. కనానీయులు ఎవరంటే ఇశ్రాయేలీయుల వారు సంపూర్ణంగా నాశనం చేయాలి కనానీయుల్ని. In the Old Testament, పాత నిబంధనలో all the Canaanites were supposed to be killed, but you know, the Israelites did not kill all the Canaanites. కనానీయులు అందరూ చంపేయబడాలి. కానీ మీకు తెలుసు ఇశ్రాయేల్ వారు కనానీయుల్ని అందరినీ చంపేయలేదు. And because they did not kill all of the Canaanites, some of the Canaanites survived. వాళ్ళు కనానీయులందరినీ చంపేయలేదు కాబట్టి కొంతమంది కనానీయులు మిగిలే ఉన్నారు. And here's one of them. అందులో ఒక స్త్రీ, ఏమే A Canaanite woman who survived all the way up to Jesus' time, from Joshua's time 1500 years earlier, her ancestors down to this generation. 1500 సంవత్సరాల క్రితం యెహోషువ దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభు కాలం వరకు కూడా తరతరాల నుండి వస్తూ ఉన్నప్పుడు ఈ స్త్రీ కూడా ఉంది. And she came out from that region. She had heard about Jesus. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతంకు వెళ్ళినప్పుడు యేసు ప్రభు గురించి ఆమె కూడా వినింది. And she came to him and said, "Have mercy, O Lord, son of David." It was not an Israelite, but she recognized. ఆమె ఇశ్రాయేలుకు సంబంధించిన స్త్రీ కాదు, కానీ ఆమె గుర్తించి దావీదు కుమారుడా ప్రభువా నన్ను కరుణింపుము అని వేడుకొంది. And she said, "O son of David, my daughter is cruelly demon possessed." నా కుమార్తె దయ్యం పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేశాను. She didn't bring her daughter with her. తనతో పాటు తన కుమార్తెను ఆమె తీసుకొని రాలేదు. Her daughter was in the house maybe a few kilometers away. తన కుమార్తె తన ఇంట్లోనే కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. She came alone to where Jesus was staying. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి ఆమె ఒకటే వచ్చింది. And he did not answer a word, or maybe on the road. లేక బహుశా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆమె వచ్చిండొచ్చు. And his disciples came to him and kept asking him, "Send her away, send her away. She's just
following after us and shouting after us as we're going down the road. అప్పుడు శిష్యులు వచ్చి ఏమంటున్నారంటే ఈమె మనం వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఏమైనా పంపివేయమని ఆయన్ను వేడుకుంటున్నారు. He answered and said to her, I was not sent to you folks. I was sent only to the sheep of the house of Israel. Now, అప్పుడు ఆయన ఏమన్నారంటే ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదని చెప్పారు. one would think that Jesus is being a little hard here. ఇక్కడ ఎవరైనా ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏంటి కఠినంగా ఉన్నారని అనుకుంటారు. But very often when Jesus spoke to people, he was testing them. కానీ అనేక సార్లు యేసుక్రీస్తు ప్రభువారు అలా మాట్లాడినప్పుడు వారిని పరీక్షిస్తూ ఉంటాడు. Remember this, and when he speaks to you, he's testing you as well. దీన్ని ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలి. ప్రభు ఈరోజు నీతో కూడా అలా మాట్లాడుతున్నా ఆయన నిన్ను పరీక్షిస్తున్నాడు. He was testing her. ఆయన ఆమెను పరీక్షిస్తున్నాడు అక్కడ. I mean, she did not know that Jesus had walked a whole day, 17 hours, only to help her. ఆమెకు తెలియదు యేసుక్రీస్తు ప్రభువారు రోజంతా 16-17 గంటలు నడిచి వచ్చింది కేవలం ఆమె కోసమే అని. Because we read that immediately after that, verse 29, he departed and went back. ఎందుకంటే ఆ తర్వాత మనం చదువుతాం వెంటనే 29వ వచనంలో ఆయన మరలా తిరిగి వెళ్ళిపోయినట్లుగా చూస్తాం. To the Sea of Galilee. గలిలయ సముద్ర తీరానికి వచ్చినట్లుగా చూస్తాం. So he walked 80 kilometers up and 80 kilometers back, 160 kilometers or at least 120 kilometers. I don't know the exact distance. To help one person. ఆయన 80 కిలోమీటర్లు వెళ్ళి మరలా తిరిగి 80 కిలోమీటర్లు 160 కిలోమీటర్లు కనీసం 120 కిలోమీటర్లు అయినా ఆయన వచ్చాడు. ఖచ్చితంగా దూరం నాకు తెలియదు కానీ ఒక్క మనిషికి సహాయం చేయటానికి. So how can we say that a person who walks 120 kilometers to help one person was despising that person? ఒక వ్యక్తికి సహాయం చేయటానికి 120 కిలోమీటర్లు వచ్చిన వ్యక్తిని ఆ వ్యక్తిని తిరస్కరించినట్లుగా మనం ఎలా చెప్తాం? He was testing that person. నిజానికి ఆయన ఆమెను పరీక్షిస్తూ ఉన్నాడు. And that's why he said, I wasn't sent for you. అందుకే ఆయన చెప్పారు నేను నీ కోసం పంపబడలేదు అని. And she began to bow before him and said, Lord, please help me. She wouldn't give up. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడుగుతూ ఉంది. ఆమె విడిచిపెట్టలేదు. See, this is something which God always appreciates. దీన్నే ఎల్లప్పుడూ కూడా దేవుడు అభినందిస్తూ ఉంటాడు. That when you come to him in prayer, ప్రార్థనలో నీవు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు and it looks as if he has not answered your prayer, చూడటానికి అది ఆయన జవాబు ఇచ్చినట్లుగా మనకు కనపడదు. you persist. అయినా మరలా వెళ్తావు. Do you do that when you pray for something? Or do you give up because you prayed once and you didn't get it? నీవు దేని గురించి అయినా ప్రార్థిస్తున్నప్పుడు నువ్వు ఇలానే చేస్తున్నావా? నువ్వేదో ఒకసారి ప్రార్థన చేసావు నీకు దొరకలేదు కాబట్టి నువ్వు విడిచిపెట్టావా? That's why you didn't get it, because you gave up. అందుకే నువ్వు విడిచిపెట్టావు కాబట్టి నువ్వు పొందట్లేదు. It looked as if the Lord rejected it. The Lord loves those who seek him with all their hearts, because I'll tell you why. ప్రభువు నిన్ను తిరస్కరించినట్లు నీకు కనపడొచ్చు, కానీ ఎవరైతే వాళ్ళ పూర్ణ హృదయంతో ప్రభువుని వెతుకుతూ ఉంటారో వాళ్ళ యందు ఆయన సంతోషిస్తూ ఉంటాడు. ఎందుకు నేను చెప్తాను. When you continue to seek God, నువ్వెల్లప్పుడూ ప్రభువుని వెతుకుతూ ఉన్నట్లయితే you are thereby expressing your faith దాని ద్వారా నీ విశ్వాసాన్ని నువ్వు వ్యక్తపరుస్తున్నావు. in the fact that God is a good God. దేవుడు మంచివాడు అని నువ్వు వ్యక్తపరుస్తూ ఉన్నావు. If you give up and pray once and you don't get it and you give up, నువ్వు ఒకసారి ప్రార్థన చేసి నువ్వు విడిచిపెట్టినట్లయితే you're thereby saying, well, I don't know whether God's a good God. He doesn't seem to care for me. దాని ద్వారా నువ్వేం చెప్తున్నావు అంటే దేవుడు మంచివాడు కాదు నాకు తెలియదు, నేను అడిగింది నేను పొందలేదు. But when you persist, you're saying, I'm convinced that God is a good God. కానీ నువ్వు పట్టు విడవక వెళ్తూ ఉన్నట్లయితే నువ్వేం చెప్తున్నావు అంటే దేవుడు మంచివాడు అని నేను ఒప్పించబడ్డాను అని నువ్వు వ్యక్తపరుస్తున్నావు. That's why Jesus said, men ought always to pray and never to faint. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు మనుషులు విసుగక నిత్యము ప్రార్థన చేయవలెను. Keep on asking. అడుగుతూ ఉండాలి. Like that widow who went to the judge again and again and again and again said, ఆ విధవరాలు మరలా ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళినట్లుగా give me justice against my enemy. నా శత్రువుకు విరోధంగా నాకు న్యాయం చేయమని. And the judge finally answered her, and Jesus said, how much more your heavenly Father will do for you. Or that other man we read of who went to his neighbor's house and kept on banging at the door saying, I want some bread at midnight. ఆ న్యాయాధిపతి మొత్తానికి న్యాయం తీర్చాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అన్నారు ఆ న్యాయాధిపతి కంటే మీ పరలోకపు తండ్రి ఎంత శ్రేష్ఠుడో కదా. ఇంకొకసారి ప్రభు ఏం చెప్పారంటే తన స్నేహితుడి కోసం తన పొరుగు వాని ఇంటికి వెళ్ళి అర్ధరాత్రి పూట తలుపు తడుతూ ఉన్న వ్యక్తి గురించి చెప్పారు.
And in both these parables on prayer, Jesus was emphasizing persistence. ప్రార్థన గురించి ప్రభు చెప్పిన ఈ 2 ఉపమానాల్లో కూడా పదే పదే వెళ్ళటం గురించి ప్రభు చెప్పారు. Persistence. పట్టు విడవక ఎల్లప్పుడూ ప్రార్థన చేయటం గురించి. I believe, my dear brothers and sisters, you will discover in the day of judgment, when you stand in heaven, that there were so many things, so very many things that God would have done for you if you had persisted a little more in asking in prayer. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేను చెప్పేది ఏంటంటే, మీరు తీర్పు దినమున చివరిన రోజున మీరు తెలుసుకుంటారు. మీరు ఇంకొంచెం ప్రార్థన చేసుంటే, పట్టు విడవక ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళుంటే, బహుశా మీరు ఇంకా అనేక విషయాలు పొందుకొని ఉండేవాళ్ళే. Instead of being lazy about it and asking once and giving up. దాని గురించి సోమరిగా ఏదో ఒకసారి ప్రార్థన చేసి విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే. If she had asked once ఒకవేళ ఆమె కూడా ఒకసారి అడిగి and then given up, okay, the Lord has said He's only sent to the lost sheep of house of Israel. And she goes back to her demon-possessed daughter and says, sorry, my girl, I went to Jesus, but He said He couldn't help her. ఆమె కూడా ఒకసారి అడిగి, మరి ప్రభు ఈ విధంగా చెప్పారు కదా, ఇశ్రాయేలు వారి గురించి వచ్చా అన్నారు అని ఆమె విడిచిపెట్టి తన కుమార్తె దగ్గరికి వెళ్ళి, దయ్యం పట్టిన తన కుమార్తె దగ్గరికి వెళ్ళి, నేను యేసు ప్రభువుని అడిగాను కానీ ఆయన సహాయం చేయలేదు. But this mother wouldn't let go. Thank God she didn't let go. కానీ ఆ తల్లి ప్రభువుని విడిచిపెట్టలేదు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. Are your children suffering today because you gave up on praying for them? మీ పిల్లల గురించి మీరు ప్రార్థించే విషయంలో విడిచిపెట్టారు కాబట్టి మీ పిల్లలు శ్రమ పడుతున్నారా? You prayed to Jesus for once or twice for them, for some son or daughter who's gone astray. నీ కుమారుడు గురించో కుమార్తె గురించో దారి తప్పిపోయిన వారి గురించి ఒకసారి 2 సార్లు యేసు ప్రభువుకి ప్రార్థన చేసి నువ్వు విడిచిపెట్టావా? And you didn't get the answer immediately and you gave up. వెంటనే నీకు జవాబు రాలేదు కాబట్టి విడిచిపెట్టావు. You'd have experienced a miracle in your home. Your daughter and son would have been changed if you had persisted in prayer. ఆ ప్రార్థనలో మరలా నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి ఉంటే మీ ఇంట్లో ఒక అద్భుతాన్ని నువ్వు చూసిండేదానివే. నీ కుమారుడు నీ కుమార్తె విషయంలో నువ్వు జవాబును చూసిండేదానివే. These are the lessons we learn from this example, a woman who persists in prayer for her daughter. తన కుమార్తె గురించి పట్టు విడవక ప్రార్థన చేసిన ఒక స్త్రీ గురించిన ఉదాహరణ ఇది. What a lot a mother can do for her children. తన పిల్లల గురించి తల్లి ఎంత చేయగలదో కదా.